వెల్కమ్ టు తెలుగు వన్ గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ ప్రీ ఓన్డ్ కార్స్ ఎక్స్క్లూజివ్ గా మీకు మంచి మంచి రేట్స్ కి అండ్ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లో కావాలంటే డెఫినెట్లీ మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్న ఐ కార్స్ దగ్గర ఉన్నాను. మీకు మీ బడ్జెట్ లో డెఫినెట్లీ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ కార్స్ కావాలంటే డెఫినెట్లీ ఐ కార్స్ దగ్గరికి రండి. అండ్ నేను ఈ వీడియోస్ లో వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఎలాంటి కార్స్ ఉన్నాయి అనేది, మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. బ్రో రంజిత్ గారు, ఇదేంటి ఏం మోడల్? సార్ ఇది వచ్చేసి 2018 మోడల్ స్కోడా కోడియాక్ సార్. ఇది కోడియాక్ 7 సీటర్ వెహికల్. యాక్చువల్ గా మాక్సిమం 5 సీటర్స్ వస్తాయి, కాకపోతే కోడియాక్ లో వచ్చేసి 7 సీటర్ డీజిల్ ఆటోమేటిక్. సో సార్ ఇది కిలోమీటర్ డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 90,000 టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. సో వెహికల్ చూసుకుంటే సార్ మనకి టోటల్ గా స్క్రాచ్ లెస్ కండిషన్, చాలా బాగుంటది వెహికల్. చెరీ రెడ్ కలర్. మీరు ఒక్కసారి కూడా మనకు పిక్చర్ చూసుకోవచ్చు, చాలా బాగుంటది వెహికల్. ఇంకొకటి మనకు లెదర్ సిట్టింగ్ కూడా, ఇంటీరియర్ కూడా ఒక్కసారి మీరు ఇటు చూసుకోవచ్చు. ఇంటీరియర్ చూసుకోవచ్చు, మనకు టోటల్ గా లెదర్ సిట్టింగ్ ఉంటది, కంపెనీ ఫిట్టెడ్ సిట్టింగ్. ఇది మనకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంటింగ్ ఉంటది, టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, నావిగేషన్, టోటల్ ఫుల్ లోడెడ్ వెహికల్ సార్. ఇది టోటల్ గా యాక్చువల్ గా ఇది 4x4 వెహికల్. 4x4 వెహికల్, 7 సీటర్ వెహికల్. ఇది చూసుకోవచ్చు సార్. వెహికల్ కూడా మనకు 7 సీటర్ వస్తుంది వెహికల్. యాక్చువల్ గా మనకు వద్దు అనుకుంటే మనకు ఇది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. కార్గో గుడ్ స్పేస్ ఎక్కువ వస్తుంది. కావాలి అనుకున్నారు అంటే మాత్రం సిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా ఇన్బిల్ట్ ఉంటది. ఇది 7 సీటర్ వెహికల్ కదా, 2 సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకు డిక్కీ స్పేస్ కూడా పెద్దగా వస్తుంది. సార్ ఒక్కసారి మీరు ఇది కూడా చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ డిక్కీ కూడా మనకు మాన్యువల్ ఉండదు, ఎలక్ట్రిక్ ఉంటుంది. ఇంకొకటి సార్, మీరు నెంబర్ కూడా చూసుకోవచ్చు. టోటల్ రేసింగ్ నంబర్ 6789. టోటల్ ఫ్యాన్సీ నంబర్, రేసింగ్ నంబర్. మీకు వెహికల్ కండిషన్ చూసుకుంటే మాత్రం అవుటర్ లుక్ మాత్రం చాలా బాగుంటది, ఎక్కడ స్క్రాచ్ కూడా ఉండదు. వెల్ మెయింటైన్ సార్. సింగిల్ ఓనర్ వెహికల్, చాలా వెల్ మెయింటైన్ చేస్తారు వెహికల్. మనకు సన్ రూఫ్ కూడా వస్తుంది దీనికి. ఈ సన్ రూఫ్ కూడా పారామెటిక్ సన్ రూఫ్ ఉంటది, పెద్ద సన్ రూఫ్ ఉంటది. ఇప్పుడు ఇది డీజిల్ ఆటోమేటిక్ పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది సార్. ఇది టోటల్ గా మనకు కిలోమీటర్ వచ్చి కూడా 90,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్, ఈచ్ ఎవ్రీ వన్ పార్ట్ కూడా షోరూమ్ లోనే మెయింటైన్ చేశారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంత చెప్తున్నారు ప్రైస్ ఇది? సార్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మాత్రం 22,95,000. 22,95,000 చెప్తున్నారు. ప్రైస్ మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు సార్. వెహికల్ కస్టమర్ వచ్చేసి కూడా చాలా నీట్ కస్టమర్, ఎందుకంటే చాలా అంతా ప్రాబ్లం ఉండదు, చాలా మంచి కస్టమర్. మనం కూర్చొని రేట్ బారింగ్ చేసుకుంటే మాత్రం కన్విన్స్ చేయొచ్చు. ఇప్పుడు దీని పర్చేస్ ఆప్షన్స్ ఏంటంటే ఎలా అంటే ఈఎంఐ కావచ్చు సార్? మనకి ఇది ఈఎంఐ అంటే బ్యాంక్ ఆప్షన్ ఈఎంఐ వస్తుంది, లేదు సిబిల్ బాగా లేకున్నా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను 50 to 70%. ఒకవేళ సిబిల్ బాగుంటే మాత్రం 0 డౌన్ పేమెంట్, 100% 0 డౌన్ పేమెంట్ లో చేసుకోవడం. కోడియాక్ 4x4 ఆటోమేటిక్ డీజిల్. సో వైట్ నుంచి కూడా చాలా బాగుంటుంది సార్, లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది. ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగున్నట్టుంది. టైర్స్ ఏంటి? టైర్స్ ఇప్పుడు సార్ టైర్ పొజిషన్ చూసుకుంటే 75% టైర్స్ ఉంటాయి సార్. ఆల్ కూడా అన్ని టైర్స్ కూడా 75% టైర్స్ ఉంటాయి. ప్రజెంట్ తీసుకున్న వెంబడే మనకు ఏం చేయించాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ వాషింగ్ చేసుకుని డీజిల్ పోసుకోవడం, నడుపుకోవడం మాత్రమే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. కస్టమర్ ఇన్సూరెన్స్ కూడా రీసెంట్లీ నిన్నో ఇవాళ చేయించారు. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది 1 year వరకు. సో 1 year వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 75% టైర్స్ ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. సెకండ్ కి కూడా అవైలబుల్ ఉంది.
ఓకే, సో ఫుల్ 1 year ఇన్సూరెన్స్ ఉంది అండ్ అంతేకాకుండా టైర్స్ కూడా 75% వరకు ఉంది. సో సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ అనమాట. అండ్ లోపల కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న డ్యామేజెస్ కూడా ఏం లేవు. సీటింగ్ అంతా కూడా కావచ్చు, ఇంటీరియర్ అంతా కూడా కావచ్చు, ఎక్స్టీరియర్ కూడా చూడండి మీరు ఒకసారి, మొత్తం కంప్లీట్ ఎలిగెంట్ ఉందన్నమాట. రెడ్ కలర్, టమాటో రెడ్ లాగా ఉంది. సో స్కోడా కోడియాక్ అనమాట అండ్ డీజిల్ వర్షన్. సో డెఫినెట్లీ మీరు ఇంటీరియర్స్ అవన్నీ చూసినా, అరల్స్ దీని టైర్స్ చూసినా, అంతేకాకుండా మెయింటెనెన్స్ సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ కాబట్టి చాలా ప్రీమియం వెహికల్ కాబట్టి, అండ్ అంతేకాకుండా 7 seater ఇది. సో ఫ్యామిలీకి కూడా చాలా బాగా కన్వీనియంట్ అనిపిస్తుంది. లేదంటే మనం ఫోల్డ్ చేసేసుకుంటే సింగిల్ మనం రెగ్యులర్ గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు దీన్ని. అంటే చూడడానికి ఏమో ఒక నార్మల్ ప్రీమియం కార్ లా అనిపిస్తుంది, అంతేకాకుండా 7 seater కూడా ఇది చాలా ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే మనకి ప్రైస్ మాత్రం 22 వరకు సార్. ఆయన చెప్పడం మాత్రం 22 ఎక్స్పెక్టేషన్. ఎవరైనా కస్టమర్ అమ్మాలి అనుకుంటే ఒక 10 రూపాయలు ఎక్కువ రావాలని చూస్తాం, మనం కొనే వాళ్ళం 10 రూపాయలు తక్కువ రావాలని చూస్తాం. మనం బై బెస్ట్ ఆఫర్ ఇస్తే మాత్రం కస్టమర్ 100% కన్విన్స్ అవుతారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇప్పిస్తాం సార్. ఓకే, అండ్ అంటే పర్చేస్ చేసుకునేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అవన్నీ ఏమన్నా అంటే డాక్యుమెంట్స్ ఇష్యూ ఏమి ఉన్నా మా బాధ్యత. ఓకే, ఇప్పటి వరకు ప్రజెంట్ నేను ఇచ్చే టైమింగ్, డెలివరీ టైమింగ్ వరకు కూడా నా బాధ్యత ఉంటది. డెలివరీ తీసుకున్న తర్వాత మీ బాధ్యత ఉంటుంది సార్. డాక్యుమెంట్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాదు, 100% మేము గ్యారంటీ ఇస్తాం. ఓకే, సో వెహికల్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ వెహికల్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా నేను ఇస్తాను. ఇది కూడా మీకు 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్, 100% కిలోమీటర్ గ్యారంటీ ఉంటది. ఇంజన్ వారంటీ కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇంజన్ వారంటీ కూడా 6 months ఇప్పిస్తాం సార్. 6 months ఇంజన్ వారంటీ కూడా ఇప్పిస్తారు. సో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఐ థింక్ సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ బాగుండి, ప్రొఫైల్ బాగుంటే 100% 0 డౌన్ పేమెంట్ కి వెహికల్ ఇప్పిస్తాం.